ఐదు తరాల నటులతో నటించిన అపార నట అనుభవం కల కైకాల సత్యనారాయణ చెప్పిన విషయాలు ఫిల్మీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. నవరస నటన సార్వభౌముడు అని అందరిచేత కీర్తించబడిన ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆర్తో తన ప్రత్యేక అనుబంధం గురించి బోలెడన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ రివీల్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి, దాంట్లో నాదెళ్ల భాస్కర్ రావు పాత్ర గురించి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఇప్పుడున్న ఇండస్ట్రీ తీరుతెన్నుల గురించి సూటిగా స్పందించారు. కేవలం నటుడిగా గుర్తింపు పొందిన సత్యనారాయణ సినిమాలు కూడా నిర్మించారనే విషయం వినడానికే వింతగా ఉంటే, ఆయన ఏ సినిమాలు నిర్మించారో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా విజయకేతనం ఎగురవేసిన బాహుబలిపై సత్యనారాయణ ఎనాలిసిస్ విని కొంతమంది ఏకీభవిస్తుండడం విశేషం. అవార్డులు అందుకోలేకపోయినా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా వాటి వెనుక పాలిటిక్స్ని వివరిస్తూ ఆయన సంతృప్తిగా ఉన్న తీరు ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో ఆయన సినిమాలు రిజెక్ట్ చేయడానికి కారణాలు, ఆయన లైఫ్ స్టైల్ గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు వింటే ఆయనపై రెస్పెక్ట్ మరింత పెరుగుతుంది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నటులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఎన్టీఆర్, ఎస్వీఆర్లు ఇచ్చిన కాంప్లిమెంట్స్, వాటిని వినమ్రంగా సత్యనారాయణ వివరించిన తీరుకి హ్యాట్స్ ఆఫ్. అలాగే సీనియర్ నటులను ఇండస్ట్రీ అంతా మరిచిపోతున్న వైనం నిజంగా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఓవరాల్గా 800 సినిమాలకు పైగా అనుభవం, ఇండస్ట్రీలో 5 దశాబ్దాలుగా ప్రయాణం, వీటన్నింటినీ సత్యనారాయణ వివరించిన తీరు, మాట్లాడడానికి సాహసించని విషయాలపై ఆయన స్పందన, ఇప్పటి వరకు తెరువు వెనుక నిజాలుగా మిగిలిపోయిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్, వీటన్నింటి సమాహారమైన డైలాగ్ విత్ ప్రేమ సత్యనారాయణ ఎపిసోడ్ డోంట్ మిస్ టు వాచ్ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్ మూవీస్. ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ గుచ్చి గుచ్చి చూడద్దంటే చూస్తావేరా, నా గుండెల్లో నా దాగిన గుట్టి గుంజేస్తావా, ఓ పచ్చి పచ్చి పాల సోకు దాచేస్తావా, నీ పంచదార